వైజాగ్ నుంచి వచ్చారు. రండి. మా ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు, చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గారు కాయనరాయ్ ఏకే ఏత తామ్ తామ్. అప్పుడే సార్ నాకు అర్థమైంది, దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ని తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్. ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు. అంజలి, ఏంటి? నీకోసం చాక్లెట్. అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చిన వెంటనే బయలుదేరతామంటే మీరేమంటారు సార్? మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరినా? సరే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అంజలి, వెళ్ళొస్తానంటే. అంజలి. ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు, గుడికి తీసుకెళ్ళి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మావి తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. चाचा चाबी कम गए हो। मैं मंदिर में जाऊंगी। कौन थे? नहीं। ओके। हेलो। ఏంటలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలి రా. ముందు నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత కొనిపెడతా కానీ. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. నువ్వురా. నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ బాగా చేసుకో. 230. ఇది తీసుకోనా? లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకుని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకులా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం.
ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కుకో, ఖచ్చితంగా జరుగుతుంది. సార్ మ్మ్. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈ రోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే అనే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటి అలా చూస్తున్నావు? మ్మ్. ప్రభా, మ్మ్. ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న మ్మ్. ఇదే కలర్లో ఒక పట్టు పరికిని కొనిపెట్టారు, గుర్తుందా? మ్మ్. అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనివ్వాలని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది. ఎదలో ప్రేమే ఉరికినది వెల్లువెత్తే ఒక నదిలాగా నీవే కడలివై కౌగిలిస్తే నిన్ను చేరి పులకించు నా హృదయమే. చెలి చెలి పయనంలో ఇది చాలు ప్రియతమా, ఇంకేమి కోరగలను. ఎడబాటు కలిగిన బతికేను నీ తలపునా. ఈ కాలం మే మన కొరకైనా ఆగేనా. ఈ ఏకాంత పయనం నేటితో తీరేనా. మొదటిగా బతుకు తెలిసెని, మొదటిగా మనసు మురిసెని, మొదటిగా వలపు విరివాన కురిసెనే. మొదటిగా గాలి వీచని, మొదటిగా వెలుగు తోచని, మొదటిగా కలలు పూచని చెలియా. అంజలి, అంజలి, ఊరు వచ్చేసింది అనుకుంటా. ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్లో నేను దిగిపోతాను. ఆ, తర్వాత స్టాపే బస్ స్టాండ్. అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మావికి తెలిస్తే తిడతాడు. అదే పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆ శ్రమ? మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి. నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి. ఎందుకు ప్రభా? వద్దు, మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. మీ మావయ్య మంచోడు కదా ఏంటి? ఆయన మంచి ఆయనే. నన్ను మా అమ్మని 4 ఏళ్ళుగా చూసుకుంటున్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరినా? ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది. ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా?
వెళ్ళరానా? తీసుకో. పిలుస్తానే. అంజలి నీ చుడిదార్ నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా? నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో 6 కిలోల గోధుమలు మరపట్టించి సైజ్ తెలియని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. కనకయ్య నీకు ఫోన్. ఇదిగో వస్తున్నా. రే కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నారా? చెప్పరా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా. నా కోసం భీమ్లీలో ఉద్యోగం ఏమి వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తాను. నీకెప్పుడు జీతం? అది 5వ తారీఖేమోరా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. రా నువ్వెప్పటికీ మారు. సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకేం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. 3వ ఫ్లోర్ లో మెస్ ఉంది. ఎక్కడానికి కొంచెం కష్టమైన ఆంటీ కొట్టు కదా, టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు మీ క్లాస్మేటా? క్లాస్మేటా? స్టెల్లా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం, ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను లాగించొస్తాను. సార్ ప్రభాకర్ సార్. నమస్తే సార్. రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్ లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్. మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి. లవ్ లెటర్ సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది. ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అది
ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఒక ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే. రే బావా, రే బావా, రే నువ్వెప్పుడు వచ్చావురా? జీతం ఇచ్చేస్తారు నీకు. ఇదేనా జీతం కవరు? నా నుంచి తప్పించుకోలేవురా. అవునవును, నువ్వు మామూలుడివా? సరే ఎక్కడికి తీసుకెళ్తాం? ఎక్కడికేంట్రా, రా వెళ్దాం. స్టెల్లాకి తీసుకెళ్తావా? స్టెల్లా అంటే? అదేరా నెప్పలేని వైఫ్ స్టెల్లా వైన్ షాప్ రా. రే పోరా, రా వెళ్దాం. రే ఎక్కడికి రా? నోరు మూసుకొని రా. 90 కొనివరా అంటే 90 షాపుకి తీసుకొచ్చేసాడు. సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చా, సరేనా? సరే వెళ్ళు. ఎవరిని నీ కొట్టికి రమ్మని చెప్పింది? మొదటి నెల జీతం వచ్చింది, అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను. తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? పిచ్చి గూడ్లాగా ఎదిగిన ఆ గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ సార్, రెడీమేడ్ చుడిదార్. లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి. నాకు బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా. ఎవరో వద్దన్నారు. చెప్తే పెద్ద వినేసే రకమే. ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా? తన్నులు తింటావు చూడు. ఏ అంజలి, 1300 వేస్తుందని ఆ రోజు నువ్వు చుడిదార్ వద్దన్నావే, అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది. దీని రేట్ ఎంత? రేట్ చెప్తే మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి వద్దంటావు. నాకేం చేయాలో తెలుసు, పోవే. పురా అమ్మయ్యా, త్వరగా తీసుకున్నావా? ఎంత అయిందిరా? 1800 రా. అవునా, నాకు తెలుసు. సరే ఇది చేయండి. ఓకే. రే నీ జీతం ఎంతరా? 2000 రూపాయలు. నీ ఫుడ్కి ఏం చేస్తావరా? నాకంతా తెలుసు కానీ నువ్వు మూసుకొని ఉండు. సరే ఇవ్వండి. ఏ ప్రభా. రే రంగా, ఎలా ఉన్నావురా పార్షిగాడా? నువ్వెక్కడేం చేస్తున్నావురా? మా నేను ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుందిరా. రే కాలేజ్ తర్వాత కనపడకుండా పోయావు కదరా, ఆశ్చర్యంగా ఉందిరా. సరే మామా, నువ్వెక్కడున్నావురా ఇన్నాళ్ళు? రే లండన్ లో ఉన్నాను రా, ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వైజాగ్ వచ్చాను. లండన్ లో ఉన్నానంటున్నావు, ఇంకా ఈ నామాలవి. రే ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ ని మర్చిపోకూడదు కదా. సూపర్ మామా. ఫైన్. ఎవర్రా? నా వుడ్ బిరా. హలో. రే ఇది నా వెస్టింగ్ కార్డ్, ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. ఓకే తప్పకుండా. నా కాలేజ్లో రూమ్మేట్. మీ ఫ్రెండ్ ఏమైనా అడవి మనిషా? అలా చూస్తాడేంటి? వాడిని పట్టించుకోకు, వాడు తెలుగు చదివినాడు, వాడి కల్చర్ అంతే. మా ఆఫీస్కి వచ్చారా? వస్తాను. 910 నియర్ తుకారాం మందిర్, సావర్గాం, అహ్మద్ నగర్, మహారాష్ట్ర. రే బక్కాడిరం తీసుకోరా అంటే ఏంట్రా బక్కారాము కిక్కారాము అంటూ 100 సార్లు చదువుతారా? కరెక్ట్ గా ఉందిరా, ఇచ్చేసిరా. వైన్ షాప్ మూసేస్తారా? రే ప్రభా, ఏదో లెటర్ వచ్చింది చూడు. నాకు అయి ఉండదురా, పక్క రూమ్కి వచ్చి ఉంటుంది. అంజలి దగ్గర నుంచి రా. ఇవ్వు. ఏ నేను చదవకూడదా? అది కాదు, నేను నీ ఫ్రెండ్ కాదా? నువ్వు నా ఫ్రెండ్ వేరా, ఇవ్వరా. రే నీ జీవితంలో నాకు తెలియకుండా ఏముందిరా? రే ఏంట్రా ఇది? ఏ నీ ఫ్రెండ్ కాదని చెప్పు, నేను చదవను. సరే సరే సరే, త్వరగా చదువు. మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం. ఎందుకు నవ్వుతున్నావురా? ఇదిగో నువ్వే చదువు. లెటరట, లవ్ లెటరట. ప్రభా, అమ్మ చనిపోయారు. బతుకు తెరువు కోసం మావయ్య బాంబేకి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. ఆ అడ్రస్ తెలిస్తే 3 రోజుల్లో లెటర్ రాస్తాను. ఎలా ఉన్నావు అంజలి? అంతా పోయిందా? 1800 నీనా? నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ చుడిదారిని తీసుకుపోబోతున్నాడు. అమ్మాయిలకి మాత్రం అడగకుండానే చేస్తారా? నాకు ఒక 90 కూడా ఇప్పించలేదు కదరా. పోరా. అంజలి వేప చెట్టు, తొక్క, తోటకూర, అది ఇది అంట. రే వద్దురా. రే ఏంట్రా వద్దు అంటూ? బాంబే ఏంటో ఏంటో తెలుసారా? అక్కడ ఉండే అబ్బాయిల గురించి తెలుసారా నీకు? డేటింగ్ అంటే ఏంటో తెలుసారా? ఈ పాటికి దాన్ని ఎవరో ఎత్తుకుపోయి ఉంటాడు, నీ అంజలిని. వద్దు, నోటికొచ్చేటలా మాట్లాడుకురా. మీ చల్లైనప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. ఎవడి గుర్తుంటుందిరా? ఏ పాటికి ఒక ఆర్టిని కరెక్ట్ చేస్తుంటే వద్దురా వద్దురా రే వద్దురా వద్దురా.
సారీ రా. ఇది నాకు చాలరా ప్రభా. నీ వల్ల నేను అనుభవించిందంతా చాలరా. నీకు చేతులది దండం పెడుతున్నారా. జీవితంలో నా పక్కకి మాత్రం రావద్దురా. ప్లీజ్ రావద్దు, రావద్దురా. వదలరా. ప్లీజ్ రా, ప్లీజ్ ఏదో తెలియక చేశాను రా, క్షమించు. వద్దురా. ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. వద్దు. ఆడదాని కోసం నన్ను కొట్టకురా.